வரலையா? அது அன்னைக்கே சொன்னேன். அது ரெண்டு சிறுசு இது ஸ்வெட்டருக்கு பொம்மை கடையில் டிசைன் போட்டுருங்க. இப்போயே ஒயிட் கலர் பெயிண்ட் மாதிரி லைட் ఈరోజు నేను పలంనేరు మున్సిపాలిటీ గంటావూరు కాలనీ నందు వెలిసి ఉన్నటువంటి గంగమ్మ గుడి వద్ద నుండి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఈ సంవత్సరం గంగ జాతర జరిగితే 15వ సంవత్సరంగా అవుతుంది. ఇంతకుముందు ఇక్కడ ఏదో మామూలుగా ఉండింది. కాకపోతే ఇప్పుడు దాతల సహకారంతో ఇక్కడ సుమారు ఒక 25 లక్షల ఖర్చుతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇది ఇంకా కుంభాభిషేకాలు ఇవన్నీ చేయాల్సిన టైం కూడా ఉంది. ఖచ్చితంగా అవి కూడా జరుగుతాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరంలో భాగంగా ఈ నెల 24వ తేదీ ఇక్కడ అమ్మవారి గంగచాటు జరుగుతుంది. మరియు 31వ తేదీ అమ్మవారి శిరస్సు ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. మరియు 1వ తేదీ ఇక్కడ అమ్మవారి సర్వదర్శనము ఉంటుంది. 2వ తేదీ జల్దీ కార్యక్రమంతో ఈ యొక్క గంగ జాతర ముగుస్తుంది. ఈసారి ఇంతకుముందు లేని విధంగా కొన్ని కార్యక్రమాలు అంటే ఈ కేరళ వాయిద్యాలు, తమిళనాడు నుండి కొన్ని గరగాట ఇటువంటివి తెప్పించి అద్భుతమైన బాణాసంచా ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. గంటావూరు గంగ జాతర 24వ తేదీ షాటు, 31వ తేదీ సిరుసు, 1వ తేదీ విశ్వరూపం ఉంటుంది. ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ బయట ఊరు ఉండేది కానీ ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుకుంటాను. నాకు ఈ చైర్మన్ ఇది ఇచ్చిన దానికి ప్రతి ఒక్క పెద్దోళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను. ఇది వాళ్ళని నమ్మి ఇచ్చినారు. నేను సక్సెస్ చేసి ఎటువంటి ఇది లేకుండా సక్సెస్ చేసి వాళ్ళ పేరు నేను నిలబెట్టేలాగా చేసుకుంటాను. కొంచెం కొంచెం క్లోజ్ అంటాను. ఓకే. శ్రీమాత్రే నమః. భక్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడో మేము పొలంనేరులో ఉండేటటువంటి మేము ఇక్కడ గంటావూరు కాలనీకి వచ్చి గంగ జాతర దీంట్లో ఒక మెంబర్గా పాల్గొనడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు పెద్ద గంగమ్మ గుడిని డెవలప్మెంట్ చేసినారు. అక్కడ డెవలప్మెంట్ అనేది బాగా జరిగింది. ఈసారి నేను ఎన్నో సంవత్సరాలుగా జాతర చూసినాను. ఈసారి బ్రహ్మాండంగా జరిగింది ఆ గంగమ్మ కృపతో. ఎందుకంటే నేను ఏదో మాట చెప్పాలని చెప్పడం లేదు. బ్రహ్మాండంగా శ్రీధర్ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఎందుకంటే నేను కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను మాట్లాడే విధానమే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ కమిటీ కూడా ఇంకా డెవలప్ కావాలని చెప్పి కూడా నేను ఆ భగవంతుని వేడుకుంటున్నాను. ఇంకొకటి, ఇక్కడ అత్యంత వైభవంగా 24వ తేదీ చాటు కార్యక్రమం జరుగుతుంది. మరియు 31వ తేదీ వివిధ రకాలైనటువంటి కళాఖండాలను ఈసారి ఇక్కడ తెప్పిస్తున్నాము. కేరళ డ్రమ్స్,
తర్వాత వచ్చి ఈ గెరిఘాట్ అని వస్తుంది తమిళనాడు నుండి, అక్కడి నుండి శిల్ప కార్యక్రమం జరుగుతుంది. 1వ తేదీ అమ్మవారి దివ్య దర్శనం ఉంటుంది. 2వ తేదీ జల్దీ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నా తమ్ముడైనటువంటి మురుగాని ఇక్కడ చైర్మన్ చేయడం జరిగింది. అతని ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్సు మార్కొండ గారు మరియు మన బాబన్న గారు, ఆనంద, నెక్స్ట్ మన మహేష్ గారు, తర్వాత వచ్చి మన కుమారు, ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క జాతర కూడా అత్యంత వైభవంగా జరగాలని చెప్పి ఆ అమ్మవారే ఇప్పుడు వర్షం రూపంలో పడతా ఉంది. ఏమో ఆ అమ్మవారి దయ అంతా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పలమనేరులో అత్యంత అద్భుతంగా మన పలమనేరు గంగ జాతర చేసినాము. అదేవిధంగా మన గంటా ఊర్లో, ఎందుకంటే మన గంటా ఊర్లో జరిగే జాతర అత్యంత వైభవంగా కూడా జరుగుతుంది. ఎందుకంటే మనము గంటా ఊర్లో చేసే అమ్మవారి గుడిని ఒకసారి మీరే తిలకించండి. ఎంత అద్భుతంగా వీళ్ళు రూపకల్పన చేశారంటే ఈ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనము ఈసారి వచ్చేసి 24వ తేదీ సాటు కార్యక్రమాన్ని ప్రకటించాము. అలాగే 31వ తేదీ శిర్సు కార్యక్రమాన్ని ప్రకటించాము. అలాగే 1వ తేదీ అమ్మవారి విశ్వరూపం ప్రకటించాము. అలాగే 2వ తేదీ జల్దీ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఎందుకంటే గంటా ఊరు గంగమ్మకి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే కోరుకున్న వాళ్ళకి కోరుకున్నంత ఇస్తుంది. అందుకే దాతల సహాయంతో ఓసారికి మీరు గుడి ఆవరణ నేను పరిశీలిస్తే ఈరోజు వచ్చేసి గుడి ఆవరణ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఎందుకంటే మనము జాతరని మేము కూడా చేసాము, పలమనేరు జాతర చేసాము. అన్ని జాతరలు ప్రతి ఒక్క ఊరిలో జరుగుతుంది. అట్లాంటిది నా ఊరిలో జరిగే జాతర బాగా జరుగుతుంది. ఎందుకంటే మా ఊర్లో వచ్చేసి అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఎందుకంటే మొత్తం ఉన్నారు, మన మారకండన్న కావచ్చు, మా స్వామి కావచ్చు, నవీనన్న కావచ్చు, మన మురుగా కావచ్చు, మా మామ బాబు గారు కావచ్చు, మొత్తము మహేష్ గారు కావచ్చు, అందరూ వచ్చేసి కులాలకు అతీతంగా మొత్తం వచ్చేసి అంగరంగ వైభవంగా కాలనీ జాతర నిర్వహిస్తారు. ఎందుకంటే ఇది ఆనవాయితీగా వస్తుంది. ఇది అట్లాంటిది ఈసారి కొత్తగా చైర్మన్ అయిన మురుగా గారికి మా యొక్క పలమనేరు గంగ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ పండుగని అత్యంత వైభవంగా చేయాలనేసి మా కమిటీ తరఫున, మా పలమనేరు గంగ తరఫున మేము నేను గంటావూరు వాసుని కాబట్టి, నేను గంటావూరు వాసుని, ఈ ఏరియా వాడు కాబట్టి, ఈ ఏరియా ఇన్ఛార్జ్ కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, దాతలారా రండి, ఒకసారి చూడండి, ఒకసారి గుడిని చూడండి. ఎంత బాగా ఇంప్రూవ్మెంట్ చేశారంటే అంత బాగా చేశారు. నేను వచ్చేసి ఏకదం ఫిదా అవుతున్నాను మా వాళ్ళకి అందరికీ. ఎందుకంటే అంత బాగా ఇంప్రూవ్ చేశారు. ఈ అమ్మవారి ఆశీస్సులు వీళ్ళందరికీ ఉంటుందనేసి కూడా నేను ఆ దైవ గంగమ్మ సాక్షిగా కోరుకుంటున్నాను.